హలో అండి, నేను మీ రుక్మిణి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరికీ నేను ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో సింపుల్గా అండ్ ఈజీగా టేస్టీగా ఉండేది చూపించబోతున్నాను. సో రండి, లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ వెలిగించేది అంటే రైస్ కోసం నేను ఒక దబర్లోనూ వాటర్ పెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక స్టవ్ ఆన్ చేసి ఎగ్స్ పెట్టుకుంటున్నాను బాయిల్ చేసుకోవడానికి. దాంట్లోనే ఎగ్స్లోనూ కొంచెం కల్లుప్పు వేసుకుంటున్నాను అండి. అంటే వేసుకుంటే బాయిల్ అనేది మంచిగా అవుతుంది అండ్ ఎక్కువ పగలకుండా వస్తుంది. కొన్ని ఎగ్స్ మనం బాయిల్ చేసేటప్పుడు ఎలా పగిలిపోయి వాటర్ మొత్తం గలీజ్గా అవుతుంది కదా, అలా కాకుండా ఇలా సాల్ట్ వేసుకున్న వల్ల చాలా మంచిగా బాయిల్ అవుతుంది. నెక్స్ట్ నేను రైస్లోని కొంచెం వాటర్ కొంచెం లైట్గా వేడైనాక బిర్యానీ ఐటమ్స్ అండి, సహజీరా, దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగ, స్టార్ పువ్వు ఇవన్నీ వేసుకొని పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, నెక్స్ట్ కొంచెం ఆయిల్, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని వాటర్ని కొంచెం బాగాసేపు మరనివ్వాలి. అంటే మసాలా అన్నీ కొంచెం వాటర్లోనూ అబ్జర్వ్ అయ్యి బాయిల్ అయితే కొంచెం బాగుంటుంది కదా. అలా చేసుకున్న తర్వాత చూసారా అండి, వాటర్ కొంచెం బాయిల్ అవుతుంది కదా. అలా అయిన దాంట్లోనే నేను బాస్మతి రైస్ తీసుకున్నాను 2 గ్లాసెస్ వరకు. ఆ రైస్ని దీంట్లో వేసుకొని బాయిల్ చేసుకుందాం. అంటే రైస్ అనేది పూర్తిగా కుక్ అవ్వకుండా అలా అనేసి మరీ గట్టిగా ఉండకుండా 70-80% కుక్ అయితే చాలండి. 80% కుక్ అయిన తర్వాత మనం సెపరేట్ చేసుకుందాం. ఇప్పుడు రైస్ కొంచెం బాయిల్ అయిన వరకు చూద్దాం. ఇప్పుడు ఎగ్స్ అన్నీ బాయిల్ అయిపోయినాయి కదా, ఎగ్స్ అన్నీ పక్కకు తీసేసి పక్క స్టవ్కి రైస్ షిఫ్ట్ చేసేసి నేను ఇప్పుడు మందంగా ఉన్న ఒక గిన్నె పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్న ఎగ్స్ని బాగా పొట్టు తీసేసి కొంచెం ఘాట్లు పెట్టేశాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్స్ని కొంచెం వేసి కొంచెం పసుపు లైట్ వేసుకొని ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. డైరెక్ట్గా మనం ఆయిల్లో ఎగ్స్ వేస్తే కొంచెం చిట్లిపోవడం లేదంటే కింద అడుగుకి అంటడం అట్లా ఉంటుంది కదా. ఇలా పసుపు వేయడం వల్ల కింద అడుగు అంటకుండా సాఫ్ట్గా మంచిగా ఫ్రై అవుతుంది, కలర్ కూడా మంచిగానే వస్తుంది. అలా చేసుకున్న తర్వాత ఎగ్స్ని ఫ్రై అయిపోయినాయి కదా, నేను ఒక గిన్నెలోకి పక్కకు తీసి పెడుతున్నాను. ఇంకొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక చిన్న క్లిప్ మిస్ అయిందండి. అంటే నేను మసాలా వేయడం చూపించలేదు. ఇప్పుడు నేను రైస్లో వేసుకున్న మసాలా అన్ని మసాలా ఐటమ్స్ వేసి నెక్స్ట్ నేను కట్ చేసుకున్న సన్నగా తరిగిన ఆనియన్స్ని వేసుకున్నాను. గోల్డెన్ బ్రౌన్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఆయిల్లో బాగా ఫ్రై అయిపోవాలండి. అలా అయిపోయిన తర్వాత ఒక 3 టమాటాలని తీసి నేను గ్రైండ్ చేసుకున్నాను అండి. ఆ టమాటా ప్యూరీని వేసి మొత్తం ఆయిల్లో మిక్స్ అయిపోయేలాగా కలుపుకోండి ఒకసారి. మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా అనేది ఆయిల్లోనే మంచిగా కుక్ అయిపోవాలండి. లేదంటే పచ్చిగా ఉంటే ఏం బాగుండదు. ఆయిల్ అనేది సెపరేట్ అయిపోవాలి ఆ మసాలా నుండి. నెక్స్ట్ నేను పచ్చిమిర్చిని కొంచెం చిన్న ఘాటులుగా పెట్టి అలానే నిలువుగా కట్ చేసి వేసేసా. నెక్స్ట్ పుదీనా ఆకుల్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాక మన స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. సాల్ట్ వేసుకున్న టేస్ట్కి తగ్గట్టుగా, కొంచెం చిటికెడు పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఇంకా ఇంట్లో తయారు చేసుకున్న బిర్యానీ మసాలాని వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నాక మసాలా మొత్తం ఫ్రై అవ్వాలి బాగా. అంటే ఎక్కువ ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకుంటే తొందరగా మాడిపోతుంది, గిన్నెకి కూడా కింద అడుగంటేస్తుంది. అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ మొత్తం సెపరేట్ అయిపోయేలాగా కలుపుకోవాలి. అలా అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ నేను కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కర్డ్ వేసుకున్న. పెరుగు వేసుకునే వల్ల కొంచెం పులుపుదనం వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి బిర్యానీలోకి. అందుకని పెరుగు వేసుకొని మొత్తం మిక్స్ అయిపోయేలా కలిపి ఎగ్స్ని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకునేవన్నీ దాంట్లో వేసి ఎగ్స్ని కూడా మసాలా మొత్తం లోపలికి పట్టేంత వరకు స్లోగా ఫ్రై చేసుకోవాలి. చూసారా,
మొత్తం ఎగ్స్ని మసాలా ఎంత బాగా కుక్ అయిపోయి మసాలా కూడా దగ్గరికి అయిపోయింది. చూస్తుంటేనే ఇప్పుడే ఆ ఎగ్ని అలా నోట్లో పెట్టాలనిపిస్తుంది కదా, అంతలా నోరు ఊరుతుంది. నెక్స్ట్ నేను కొత్తిమీర యాడ్ చేసుకున్నా. అలా చేసుకున్న తర్వాత ఒక 2 ఎగ్స్ నేను ఒక గిన్నెలోకి సపరేట్ చేసేస్తున్నా. ఒక 2 ఎగ్స్ వరకు ఆ గిన్నెలో అలా పెడుతున్నా, మసాలాతో సహా తీసి. 2 ఎగ్స్ని మిగిలినవి మసాలాతో స్ప్రెడ్ చేసేసి అలా పక్కన పెట్టేస్తున్నా. మన రైస్ కుక్ అయిపోయింది కదా, ఆ రైస్ని లేయర్గా ఇప్పుడు నేను వేస్తాను. 2 స్టెప్స్ వరకు వేస్తాను చూడండి. అలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం మిగిలిన 2 ఎగ్స్ని దాంట్పైన వేసి మొత్తం లేయర్గా పక్కన పెట్టేద్దాం. చూడండి, మిగిలిన 2 ఎగ్స్ కూడా నేను వేసి పైన రైస్ వేసేస్తున్నా. అలా వేసుకున్న తర్వాత లేయర్ అనేది, అంటే ఇప్పుడు రైస్ కూడా ఎక్కువ మెత్తగా ఉడకలేదు, 80% 70% ఉడికింది కాబట్టి పొడిగానే ఉంది. కింద చూడండి ఎంత వేడిగా ఉంది. అలా చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి స్ప్రెడ్ చేసి దానిపైన నేను పుదీనా కొత్తిమీర వేసి గార్నిషింగ్ చేసుకున్నాను. నెక్స్ట్ నేను కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నా. ఆయిల్ అయినా ఘీ అయినా, కొంచెం ఆయిల్ ఒక స్పూన్ వేసి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఘీ యాడ్ చేసుకున్నాను, స్మెల్ కూడా బాగుంటుందని. దానిపైన నిమ్మరసం కూడా కొంచెం నేను యాడ్ చేసుకున్నాను. అలా దానివల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. నెక్స్ట్ నేను ఒక 5 మినిట్స్ వరకు మనం దమ్ పెట్టుకుందాం. ఆ గిన్నె కింద నేను పైన స్టవ్ పైన ఒక పెనం పెట్టుకున్న, పెనంని కొంచెం ప్రీహీట్ చేసుకున్న తర్వాతనే ఈ గిన్నె పెట్టి నేను దమ్ పెడుతున్నాను. నెక్స్ట్ నేను ఒక 5 మినిట్స్ వరకు ఇలా మూత పెట్టి పక్కన పెట్టేసిన తర్వాత నేను ఒకటి సీక్రెట్ చెప్తాను. బిర్యానీలోనికి ఇలా చేస్తున్నాను, చాలా టేస్టీగా, స్మెల్ కూడా చాలా బాగుంటుంది అలా చేస్తే. ఇప్పుడు చూడండి, సీక్రెట్ చెప్పాను కదా, ఇప్పుడు చేయబోతున్నాను. ఇప్పుడు మూత తీసా కదా, ఈ మూతలోన అంటే నేను ఒక 2 బొగ్గుల్ని కాల్చి దానికి కొంచెం హీట్ చేసేసిన తర్వాత ఆ పైన దాంట్లోనో గిన్నెలోనో అక్కడ పెట్టి దానిపైన కొంచెం నెయ్యి వేసి మూత పెట్టేసి దానిపైన బరువు పెట్టేశానండి. ఇలా చేస్తే ఏ బిర్యానీ అయినా సరే స్మోకీ ఫ్లేవర్తో అంత టేస్టీగా ఉంటుందండి. స్మెల్ చూస్తేనే మనకి తినేయాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. మాకైతే ఇంట్లోనే అందరికీ బాగా నచ్చింది. ఇలానే మాకు కావాలంటారు. చూడండి ఎంత పొడిగా వచ్చింది రైస్, చూసారా? మాకైతే నచ్చింది. మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేసి నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.